హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నా బండి ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా బండి సర్వీసింగ్ చేయించి దసరా పండగకి కొంచెం నీట్గా చేయించాను బండి. సో ఇప్పుడైతే మిర్రర్స్ అయితే లేవన్నమాట. మిర్రర్స్ అనేవి తీసేసాం, అది ఏమయ్యో తెలియదు ఇంకానా. సో ఇప్పుడైతే మనం అయితే విజయనగరం వెళ్తున్నాం అనమాట. మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత నేనైతే వ్లాగ్ అని స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా బైక్ ఇక్కడే ఉంది కాబట్టి. హైదరాబాద్ ఉన్నప్పుడు అయితే నా బైక్ లేదు కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే విజయనగరం వెళ్తున్నాం, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యా, మనం అయితే విజయనగరం అయితే ఇప్పుడు వెళ్తున్నాం కరెక్ట్గా. ఎందుకంటే పండగ ఉందన్నమాట విజయనగరంలో. సో ఎలాగా ఖాళీగా వెళ్ళాం ఎందుకు అని చెప్పి నేనైతే వ్లాగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ నిన్ననే నేను మొత్తం బండి అంతా చేయించా. డ్రైవ్ చేయలేను అంటే చిరాకు అనమాట నాకు. ఈ బ్యాక్ సైడ్ ఎవరు వస్తారని తెలియదు కదా, సో రెండు లేవు, రెండు మిస్ అయ్యాయి అనమాట. సో ఈ మళ్ళీ వచ్చినప్పుడు ఫిట్ చేసుకోవడమే, ఇంకా బ్లింకర్స్ ఫాలో అయిపోవడమే ఇంక ఇప్పుడైతే. ఎందుకంటే ఈ మిర్రర్స్ లేకపోతే బ్యాక్కి తిరగలేము, మనం బ్యాక్ తిరిగి చూడలేము కదా. సో మనం ప్రజెంట్ అయితే విజయనగరం వెళ్తున్నాం. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మనది విజయనగరం వెళ్ళేది. బట్ ఏంటంటే మళ్ళీ వెళ్తున్నాం కదా, ఎలాగే ఖాళీగా ఎందుకు వెళ్దాం అని చెప్పి వ్లాగ్ అనేది చేస్తాను. అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయని. లంకిలవాడ నుంచి సబ్బవరం వెళ్తా, సబ్బవరం నుంచి మాకు ఇలా రూట్ ఉంటుంది కదా, ఈ రూట్లో వెళ్తే వెళ్తున్నాను అనమాట. నిన్న మేబీ నా బండి కొంచెం బండి అంతా పర్ఫెక్ట్ కండిషన్లోకి వచ్చేసాక నేను హైదరాబాద్ అయితే తీసుకెళ్ళిపోతాను.